వైసీపీ హయాంలో చీపురుపల్లి రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం జరిగిందని మాజీ ఎంపీ చంద్రశేఖర్ అన్నారు. ఆయన చీపురుపల్లి రైల్వే బ్రిడ్జ్ వద్ద మాట్లాడారు. 2021-23లో మాజీ మంత్రి బొత్స తాను కలిసి రైల్వే డీఎం అనుమతులతో 80% పనులు పూర్తి చేశామన్నారు. ఎన్నికల కోడ్ రావడంతో పనులు నిలిపివేశారని పేర్కొన్నారు. బ్రిడ్జ్ ఏదైతే ఉందో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నెగ్లెక్ట్ చేసినందువల్లే లేట్ అయింది. ఇప్పుడు మేము తయారు చేసామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అది చెప్పడం అయితే మీ అందరికీ సోషల్ మీడియాలో చూసాం. మీకు ఈ విషయం గురించి, బ్రిడ్జ్ శాంక్షన్ గురించి డేటు 8వ నెల 22వ తారీఖు నాడు దీనికి సంబంధించింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ రావడం జరిగింది. అది వచ్చిన తర్వాత జనవరి 3వ తారీఖు నాడు 10-23వ తారీఖు నాడు దీనికి టెండర్లు పిలిచి టెండర్ కాంట్రాక్టర్కి ఇవ్వడం జరిగింది. 2023 జనవరి 10th 2023లో శాంక్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి విధి విధానాలు ఏమేమి ఉంటాయంటే, జనరల్గా దీనికి సంబంధించినంత వరకు కూడా ముందు దీనికి హిస్టరీ కూడా మీకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇది ఆల్ ఆఫ్ సడన్గా ఒక పారాదీప్ బ్రిడ్జ్ ఏదైతే కొలాప్స్ అయిపోవడం వల్ల దీన్ని 20 టన్నులు 30 టన్నులు లారీలు సడన్గా మరి పాత బ్రిడ్జి మనది ఏదైతే అగ్రహారం బ్రిడ్జ్ ఏదైతే ఉందో పాత బ్రిడ్జి ఉందో ఆ బ్రిడ్జి మీద నుంచి రావడం వల్ల సడన్గా రైల్వే వాళ్ళు అనౌన్స్ చేశారు, మేము బ్రిడ్జిని క్లోజ్ చేసేస్తాం, ఒకవేళ ఇదైతే రన్నింగ్ అయితే మట్టుగా బ్రిడ్జి పడిపోతే కనుక బ్రిడ్జి క్లోజ్ చేసేస్తున్నాం అని చెప్తే ఇమీడియట్గా ఆల్ ఆఫ్ సడన్ మరి ఎవరికి నోటీస్ కానీ వితౌట్ ఇంటిమేషన్ లేకుండానే అది వాళ్ళు బ్రిడ్జిని క్లోజ్ చేయడం, గట్టర్లు వేసి ఇలాగా వెహికల్స్ హెవీ వెహికల్స్ రాకుండా చేయడం జరిగింది. వెంటనే హెవీ వెహికల్స్ రాకుండా చేస్తూ దానికి సంబంధించినంత వరకు కూడా 108 వాహనం కూడా వెళ్ళలేని పరిస్థితి లేదు. మళ్ళీ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ ఆ డిఆర్ఎం దగ్గరికి వెళ్ళి డిఆర్ఎం దగ్గర తీసుకెళ్ళి బాబు కనీసం 108 వెళ్ళినంత వరకైనా హైట్ని పెంచండి అని చెప్తే దానికి సంబంధించినంత వరకు కూడా 108 వెళ్ళినంత వరకు మళ్ళీ గట్టర్ని హైట్ చేసి మళ్ళీ 108 వెళ్ళినట్టుగా మళ్ళీ చేయడం జరిగింది. దానికి సంబంధించినంత వరకు అది అయిన తర్వాత దీనికి ఏంటంటే 18 నెలలు దీనికి కాలపరిమితి. 18 నెలలు అంటే మీకు ఇప్పుడు మనకి 23 జనవరిలో శాంక్షన్ అయింది కనుక జనవరి 24కి సంవత్సరం అవుతుంది. అక్కడి నుంచి 6 నెలలతో ఎలక్షన్స్ టైం దాటిన తర్వాత దానికి సంబంధించిన వర్క్ కంప్లీట్ చేయాలి. వర్క్ కంప్లీట్ చేయాలంటే దీనికి సంబంధించినంత వరకు హెవీ లోడ్ ట్రాఫిక్ ఫిట్ అవ్వడం వల్ల దీనికి సాయిల్ టెస్ట్ చేయడం అనేది మాన్యువల్ సాయిల్ టెస్ట్ చేయాలి. సాయిల్ టెస్ట్ చేయడం అనేది లేట్ అయింది. తర్వాత గడ్డర్లో రావడం లేట్ అయింది. టెక్నికల్గా కాంట్రాక్ట్కి అనేది ఇక్కడ రైల్వే రన్నింగ్ ట్రైన్స్ ఎక్కువగా ఉండడం వల్ల హెవీ ట్రైన్స్ ఉండడం వల్ల గడ్డర్స్ రాకపోవడం వల్ల కాంట్రాక్ట్ అనేది 18 నెలలు చేయలేకపోయింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చింది 18 నెలలు అయింది. ఎంతవరకు కూడా కూటమి ప్రభుత్వం కూడా చేయలేకపోయింది. ఎంతవరకు కూడా 18 నెలల్లో కూడా కూటమి ప్రభుత్వం చేయలేకపోయింది. మేము ఏదైతే ఆ వేళ శాంక్షన్ చేసామో 12,90,97 లక్షలు ఏదైతే మేము శాంక్షన్ చేసామో ఆ శాంక్షన్ డబ్బులే ఇవాళకి వర్క్ అయింది. ఆ వర్క్తో పాటు దీంట్లో డబ్బులు మిగిలాయి. ఏదైతే 12,97 లక్షల్లో డబ్బులు మిగిలితే ఇప్పుడు కొత్త అగ్రహారం కేసు సైడ్ రోడ్డు కానీ లేదు, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళడానికి మన బ్రిడ్జి డౌన్ వెళ్ళడానికి వెళ్ళే రోడ్డు కానీ దానికి సంబంధించి కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు తప్పించి స్టేట్ గవర్నమెంట్ కానీ కూటమి ప్రభుత్వం కానీ ఒక పైసా కూడా పెట్టలేదు దీనికి సంబంధించి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ 100% ఇది. దీనికి సంబంధించినంత వరకు కూడా పీయూష్ గోయల్ గారు మన రైల్వే మినిస్టర్ 21 జూలై వరకు ఆయన ఉన్నాడు. 21 జూలై తర్వాత నుంచి అశ్విని ఆయన ఉన్నారు. ఆయన రైల్వే మంత్రిగా ఉన్నారు. ఆయన్ని కలిశాను, అయ్యా ఇది ట్రాఫిక్ అనేది విశాఖపట్నం పాలకొండ పేషెంట్లు తీసుకెళ్లే రోడ్డు, షార్ట్ కట్ రోడ్డు, ఇది చాలా ఇంపార్టెంట్ రోడ్డు అని చెప్పి ఇద్దరు రైల్వే మంత్రులు కూడా కలవడం జరిగింది. కలిసిన తర్వాత దీనికి సంబంధించినంత వరకు డిఆర్ఎం అని స్పెషల్ ట్రైన్ తీసుకొచ్చాను. వాళ్ళకి డిఆర్ఎంకి సంబంధించిన ఏదైతే ట్రైన్ ఉంటుందో ఆ ట్రైన్ తీసుకొచ్చి ఇక్కడ ఆపించి అర్జెంటుగా ఇది నాకు బ్రిడ్జి చాలా అవసరం అవుతుంది, ఇది కట్టకపోతే చాలా ఇబ్బంది ఉందంటే ఇమ్మీడియట్గా ఆయన శాంక్షన్ చేసి ఆయనే ట్రైన్లో వచ్చి అవేళ ఫొటోస్ కూడా నా దగ్గర వీడియో కూడా మీకు వైరల్ అవుతుంది అనుకుంటారు. దానికి సంబంధించి డిఆర్ఎంని తీసుకొచ్చి ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర. డిఆర్ఎం తీసుకొచ్చి డిఆర్ఎం అవేళ నేను అనంతం అందరూ ఉన్నాం. వెళ్ళి డిఆర్ఎం గారికి చూపించి ఇంటి పొజిషన్ అని చెప్తే డిఆర్ఎం గారు తప్పకుండా నేను తొందరగా శాంక్షన్ చేశారు, తొందరగా పనులు పూర్తి చేసినట్టు చేస్తామని చెప్పి అప్పుడే డిఆర్ఎం గారు చెప్పారు. దాన్ని పూర్తి చేసేది కూడా మేమని చెప్పి తెలియజేస్తాం. అంతేకాదు ఈ రైల్వే స్టేషన్ సంబంధించి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ గతంలో మనకి రైల్వే సంబంధించిన ఫుట్ఓవర్ బ్రిడ్జి కంప్లీట్ అవ్వకపోతే ఫుట్ఓవర్ బ్రిడ్జిని కూడా తీసుకొచ్చి ఫుట్ఓవర్ బ్రిడ్జిని కూడా మరి
దాన్ని ప్రారంభోత్సవం చేసి చీపురుపల్లి ప్రాజెక్ట్ శాంక్షన్ చేసి, అంతేకాదు ఇవాళ అమృత భారత్ కింద ఇవాళ చీపురుపల్లి కానీ బొప్పులు కానీ డిఆర్ఎం గారితో ట్రైన్లో స్పెషల్ వాహన ట్రైన్లో వచ్చినప్పుడు తీసిన ఫోటో డిఆర్ఎం గారితో మాట్లాడి అమృత భారత్ కింద చీపురుపల్లి బొప్పులు, అలాగే కొత్త వలస, పార్టీపురం, బొప్పులు, సాల్వ్ ఇవన్నీ ట్రైన్స్ను కూడా 149 కోట్ల రూపాయలతోని ఆధునీకరణ చీపురుపల్లి రైల్వే స్టేషన్స్ అన్ని చీపురుపల్లి కాదు ఆధునీకరణ కోసం అమృత భారత్ కింద తీసుకొచ్చాం 23లో. దానికి సంబంధించిన కాపీలు ఉన్నాయి, మీకు ఇస్తాను. అమృత భారత్లో శాంక్షన్ అయిన కాపీలు కూడా ఉన్నాయి, మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. అమృత భారత్లో శాంక్షన్ అయింది 149 కోట్లు. దాంట్లో చీపురుపల్లి అవుతుంది, బొబ్బులు అవుతుంది. చీపురుపల్లికి సంబంధించినంత వరకు కూడా దానికి ఇప్పుడే కడపకు కూడా ఫోటో పెట్టి కంప్లీట్ అయింది. స్టేషన్ కూడా కట్టడం జరిగింది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించినంత వరకు స్టేషన్ సంబంధించినంత వరకు కూడా దానికి ఏంటంటే 3వ లైన్ ఇటుపక్క వస్తుంది కనుక దాన్ని ఆపేసి చీపురుపల్లి వైపు స్టేషన్ కడదాం. అది కూడా అమృత భారత్లో మేము తీసుకొచ్చింది, నేనున్నప్పుడు తీసుకొచ్చిందే, అబ్బాయిలో నేను ఎంపీగా ఉన్నప్పుడు తీసుకొచ్చిందే అది అమృత భారత్ సంబంధించి.